సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు రివ్యూలో కొడదాం. ఈ వారం బాక్స్ ఆఫీస్ ని హిట్ చేసిన కపూర్ అండ్ సన్స్ సినిమా గురించి బాలీవుడ్ లో చక్కటి చర్చ జరుగుతుంది. విశ్లేషకులు ప్రేక్షకులు సినిమాని బాగా ప్రశంసిస్తున్నారు, మంచి కలెక్షన్లు కూడా వస్తున్నాయి. ఇలాంటి రిపోర్ట్స్ దక్కించుకుంటున్న సినిమా గురించి మనం మాట్లాడుకోపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అసలు ఈ సినిమాకి అన్ని ప్రశంసలు ఎందుకు దక్కుతున్నాయో మన సమీక్షలో చూద్దాం. కథ విషయానికి వస్తే 90 ఏళ్ల పెద్ద ఆయన కపూర్, ఆయనతో చక్కటి ఫ్యామిలీ, 2 కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు. వయసు అయిపోతుంది కదా, ఇవాళ రేపో చచ్చిపోతాను అన్నది ఆయన ఫీలింగ్. అందుకని సడన్ గా చచ్చిపోతే ఎలా ఉంటది అన్న విషయంగా ప్రాక్టీస్ చేస్తా ఉంటారు. బేసిక్ గా కపూర్ గారు కొంచెం సరదా కాదు చాలా సరదా మనిషి. ఆయన ఆఖరి కోరిక ఏమిటి అంటే తన కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లతో ఒక గ్రూప్ ఫోటో దిగి దాన్ని ఫ్రేమ్ కట్టించి కింద కపూర్ అండ్ సన్స్ సిన్స్ 1921 అని రాయించి గోడకి ఫిక్స్ చేసి అలా చూసుకుని హ్యాపీగా చచ్చిపోవాలన్నది. కానీ ఆయన ఈ కోరిక నెరవేరే ఛాన్స్ దొరకదు. అందుకు కారణం ఆయన పెద్ద కొడుకు ఫ్యామిలీలో చాలా మనస్పర్ధలు. ఆ పరిస్థితుల మధ్య చివరికి కపూర్ గారు ఆయన కోరికను నెరవేర్చుకున్నారా లేదా అన్నదే ఈ సినిమా మిగిలిన కథ. విశ్లేషణ విషయానికి వస్తే కపూర్ అండ్ సన్స్ సినిమా ప్రమోషన్ కంటెంట్, పాటలు, ట్రైలర్ ఇవన్నీ చూసిన తర్వాత రీసెంట్ గా దిల్ దడకనేదో అనే సినిమా వచ్చింది. అలాంటి సినిమాని అనుకుంటా బోరింగ్ ఎమోషన్స్ తో ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, ఏం బాగుంటదిలే అనిపించింది. కానీ యంగ్ డైరెక్టర్ శకున్ బాత్రా సర్ప్రైజ్ చేశాడు. పాయింట్ గా చూసుకుంటే చాలా చిన్న పాయింట్ ఈ సినిమా కథ. ఫ్యామిలీ అన్న తర్వాత ఒడిదుడుకులు ఉంటాయి, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య మనస్పర్ధలు అన్నవి వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. అలానే కపూర్ ఫ్యామిలీలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చాయి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎటువంటి మనస్పర్ధలు ఉన్నాయి, అవి ఎలా సాల్వ్ అయ్యి అన్నదే ఈ సినిమా కథ. శకున్ బాత్రా జనరల్ గా ఫ్యామిలీస్ లో వచ్చే కొన్ని ఒడిదుడుకుల్ని, మనస్పర్ధల్ని వాస్తవానికి దగ్గరగా బ్రహ్మాండంగా ప్రెజెంట్ చేశారు. రియాలిటీలోకి వచ్చి చూస్తే ఈ సినిమాలో కనిపించే చాలా పరిస్థితుల్ని, మనుషుల మనస్తత్వాల్ని ప్రతి ఒక్కరూ తమ ఫ్యామిలీలో ఉన్న ఏదో ఒక అంశంతో ఐడెంటిఫై చేసుకుంటారు. అంత లైవ్లీగా ఉంది ఈ సినిమాలో శకున్ ప్రెజెంట్ చేసిన కంటెంట్. బేసిక్ గా ఈ సినిమాకి సంబంధించి 2 మేజర్ హైలైట్స్. ఒకటి శకున్ ప్రిపేర్ చేసుకున్న స్క్రీన్ ప్లే, 2 ఆయన డిజైన్ చేసిన క్యారెక్టర్. చాలా మెచ్యూర్డ్ గా ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఇన్వాల్వ్ చేస్తూ ఎంగేజింగ్ గా స్క్రీన్ ప్లే ని ప్రిపేర్ చేసుకున్నారు. అంతకంటే గొప్పగా తను అనుకున్నది, చెప్పాలనుకున్న దాన్ని అద్భుతంగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశారు. ముఖ్యంగా శకున్ ఈ సినిమాలో చూపెట్టిన 2 ఎపిసోడ్స్ గురించి మాట్లాడుకోవాలి. సినిమా పేరు కపూర్ అండ్ సన్స్ అయినా ముఖ్యంగా కపూర్ గారి పెద్దబ్బాయి ఫ్యామిలీ కదే ఈ సినిమా. ఆయన పెద్దబ్బాయికి భార్య, 2 కొడుకులు. ఆ నలుగురికి కూడా ఒకరికి అమితమైన ప్రేమ. కానీ అపార్థాలు, పొరపాట్లు కారణంగా ఒకరితో ఒకరు ఎప్పుడు ఏదో విషయంగా గొడవాడుకుంటూనే ఉంటారు. మొగుడు పిల్లలు ఓ విషయంగా కొట్టుకుంటూ ఉంటారు. నాన్నకి చిన్న కొడుక్కి వేరే విషయంగా గొడవ, అమ్మకి పెద్ద కొడుక్కి మరో విషయంగా గొడవ, అన్నదమ్ములిద్దరికి మరో కారణంగా మనస్పర్ధలు. ఈ మ్యాటర్ ని బేస్ చేసుకుని శకున్ సినిమా ఫస్ట్ హాఫ్ లో ఒక సీన్ తీశాడు. ఫెంటాస్టిక్ అన్నమాట. అసలు మొగుడు పిల్లల మధ్య చిన్నగా మొదలవుద్ది గొడవ, ఆ తర్వాత పెద్ద కొడుకు వస్తాడు, చిన్న కొడుకు కూడా ఇన్వాల్వ్ అవుతాడు. నలుగురు పడి కాసేపు అసలు ఎలా గొడవడేసుకుంటారంటే ఒరే ఇదేం ఫ్యామిలీ రా బాబు అనిపించేస్తుంది మనకి. న్యాచురాలిటీకి దగ్గరగా సూపర్ గా పిక్చర్ చేశాడు ఈ సీన్ ని మాత్రం. అలాగే సెకండ్ హాఫ్ లో కూడా ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఉంటుంది. ఓ సిచ్యువేషన్ లో ఆ నలుగురి మధ్య ఒకరి మీద ఒకరికి నమ్మకం పోతుంది. పెద్ద కొడుకు భార్య నాన్నని అసహించుకుంటా ఉంటారు, చిన్న కొడుకు అన్నని అమ్మని అసహించుకుంటా ఉంటాడు. అందుకు రీజన్స్ ని, దానికి రిలేటెడ్ గా సిచ్యువేషన్స్ ని చాలా బాగా డిజైన్ చేసి ఆసమ్ గా పిక్చరైజ్ చేశాడు. ఈ విషయాల్ని కొలమానాలుగా తీసుకుని శకున్ బాత్రా టాలెంట్ ని ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. బ్రిలియంట్ టెక్నీషియన్, ఎక్స్ట్రాడినరీ వర్క్. తర్వాత శకున్ రాసుకున్న స్క్రీన్ ప్లే ఎంత బాగా జనాలకి కనెక్ట్ అయింది అంటే అందుకు మరో కారణం ఆయన డిజైన్ చేసిన క్యారెక్టర్స్ కూడా. హైలైట్ క్యారెక్టర్ అయితే కపూర్ గారే. రిషి కపూర్ గారు 90 ఇయర్స్ ముసలోడిగా బ్రహ్మాండంగా నటించారు. ఆయన యాటిట్యూడ్, పెర్ఫార్మెన్స్ సింప్లీ ఆసమ్. తర్వాత ఆయన కోసం రాసిన డైలాగులన్నీ కూడా సూపర్ గా పేలే. అన్సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా రజత్ కపూర్, ఆయన భార్యగా రత్న పాఠక్, అన్నదమ్ములుగా ఫవాద్ ఖాన్, సిద్ధార్థ్ మల్హోత్రా ఆ పాత్రలో ఉన్న వైవిధ్యానికి తగ్గట్టు చాలా బాగా నటించారని చెప్పాలి. ముఖ్యంగా శకున్ ఈ 5 పాత్రలకి కూడా కొన్ని స్పెషల్ ఫీచర్స్ ని పెట్టి వాస్తవానికి దగ్గరగా చాలా బాగా డిజైన్ చేశారు. టియాగా ఆలియా భట్ కూడా ఆకట్టుకుందనే చెప్పుకోవాలి. సాంకేతికంగా అన్ని విభాగాలు మంచి పనితనాన్ని కనబరిచాయి. కెప్టెన్ సరైనడైతే ఆటోమేటిక్ గా టీమ్ లో పర్ఫెక్షన్ అదే వచ్చేస్తుంది. ఈ సినిమాలో అటువంటి పర్ఫెక్షన్ కనిపించిందని చెప్పుకోవాలి. మొత్తంగా ఈ కపూర్ అండ్ సన్స్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ ఏ ప్రాపర్ ఎమోషనల్ టచ్. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ సినిమాని తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇది కపూర్ అండ్ సన్స్ సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.